హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరికీ శుభవార్త అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఇంతకుముందు మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసింది కదా, ఇంటికాడికి వచ్చి సచివాలయ సిబ్బంది. సో ఇప్పుడు సర్వేని కొత్తగా ప్రారంభించనుందండి. సో ఎందుకంటే ఇంతకుముందు 60 ఏళ్ల వయసు మధ్యలో అందరినీ, అంటే 18 ఏళ్ళ నుంచి 60 ఏళ్ళ మధ్యలో అందరినీ సర్వే చేసిందనమాట. ఇందులో చాలామంది విద్యార్హత సరిగా లేని వారే ఉన్నారు. సో అందుకోసం అని చెప్పేసి ఈసారి సీరియస్గా తీసుకుంటుందండి. సో మీకు ఈ వీడియోలో ఏం అర్హతలు ఉండాలి, ఈ సర్వేలో మనం పాల్గొనాలి అంటే ఎలా సర్వే చేస్తారు, మన దగ్గర ఏ సర్టిఫికేట్లు పెట్టుకోవాలి. సో ఈసారి సర్వే చాలా సీరియస్గా తీసుకుంటుందండి. ఎవరైతే ఇంటి దగ్గర నుంచి జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఏపీలో ఉన్న అభ్యర్థులు చెప్తున్నాను, ఈ వీడియోని మిస్ అవ్వద్దు. మీకు త్వరలోనే సచివాలయం సిబ్బంది సర్వే చేపడతారండి. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నేను జాగ్రత్తగా చూడండి. ఇక ఈ వీడియో మేము ఎంతో ఎఫర్ట్స్ పెట్టి సెర్చ్ చేసి మీకు ఉపయోగపడుతుందని చెప్పి చేస్తున్నామండి. మా కోసం మీరు ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి మాకు కూడా కొంచెం మోటివేషన్ వస్తుందన్నమాట. చేస్తారు కదా. ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ఏంటంటే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కొత్తగా, అంటే వాళ్ళ ఎంప్లాయీస్ యాప్లో కొత్తగా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇంతకుముందు చాలామంది ఏంటంటే ఓటీపీలు రావడం లేదు ఈమెయిల్కి, మాకు ఈమెయిల్ లేదు అని చెప్పి చాలామంది సఫర్ అయ్యారనమాట. ఇంకొంతమంది ఏంటంటే అర్హతలు లేకపోయినా కూడా సో సర్వేలో పాల్గొనడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు నిర్దిష్టంగా ఏ అర్హతలు ఉండాలి, ఏ అర్హతల వాళ్ళకి సర్వే ఉపయోగపడుతుంది అనేది చాలా క్లియర్గా మనకు చెప్పడం జరిగిందనమాట. అలాగే ఆ మొబైల్లో ఏం అప్డేట్ వచ్చింది, ఎలా సర్వే చేస్తారో కూడా మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అయితే చూడండి, ఐటీఐ చదివిన వాళ్ళు, డిప్లొమా చదివిన వాళ్ళు, ఇంకా డిగ్రీ ఏదైనా పర్లేదన్నమాట, ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింటారు కదా పీజీలు, సో వాళ్ళందరికీ కూడా ఈ సర్వే అయితే వర్తిస్తుంది. 10th క్లాస్ వాళ్ళు కూడా ఖచ్చితంగా పాల్గొనండి. చదువు లేని వాళ్ళకైతే, అంటే ఎటువంటి విద్యార్హత లేని వాళ్ళకైతే ఈ సర్వే ఉపయోగపడదండి. సో కనీసం 10th క్లాస్ చదివి ఆ తర్వాత పై అర్హతలు అంటే ఇంటర్, ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఏదైనా పర్లేదన్నమాట. సో మీరు ఖచ్చితంగా సర్వేలో పాల్గొనండి. మీకు సంబంధించిన సర్టిఫికేట్లు అయితే మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీ ఇంటి దగ్గరికి సచివాలయం సిబ్బంది వచ్చినట్లయితే వాళ్ళ యాప్లో ఎలా ఉంటుంది, ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు అనేది చాలా క్లియర్గా మీకు ఈ వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇంతకుముందు మనకు సర్వే చేశారు, కానీ అక్కడ ఎక్కువ మంది, అంటే 18 నుంచి 60 ఏళ్ళ మధ్యలో అందరినీ విద్యార్థులకు సంబంధం లేకుండా సర్వే జరపడం జరిగిందనమాట. సో దానివల్ల ప్రభుత్వానికి వాస్తవికంగా ఉద్యోగ అవకాశాలు ఎవరికి కల్పించాలనేది స్పష్టత అయితే రాలేదండి. సో అందుకోసమే కొత్త విధానంతో డబ్ల్యూఎఫ్హెచ్ సర్వే, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే న్యూ అని చెప్పేసి వాళ్ళ ఎంప్లాయీస్ యాప్లో అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. ఈసారి ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకునిందండి ఈ యొక్క సర్వేని. ఇంకా ఇదే లాస్ట్ అనమాట. సో ఎలాంటి వాళ్ళు పాల్గొనొచ్చు ఈ సర్వేలో అంటే ఐటీఐ, అంటే మినిమం 10th, ఇంటరు, ఇంకా ఐటీఐ, డిప్లొమో, డిగ్రీ, పీజీ, ఇలా ప్రతి ఒక్క అర్హత ఉన్న వాళ్ళు కూడా దీనికి పాల్గొనొచ్చు అనమాట. అలాగే మీ యొక్క గ్రామ వార్డు సచివాలయాల్లో ట్యాగ్ అయి ఉంటుంది కదా మీకు, మీ మీ క్లస్టర్లలో, అంటే మీరు ఏ సచివాలయం కిందకి వస్తారో ట్యాగ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఆ క్లస్టర్లలో పేర్లు ఉన్న వాళ్ళు ఈ యొక్క సర్వేలో పాల్గొనొచ్చు. ఇంకా ఆధార్ నెంబర్ ఆధారంగా కూడా సచివాలయ సిబ్బందిచే ధృవీకరణ పొందిన వారు కూడా ఈ యొక్క సర్వేలో అయితే పాల్గొనొచ్చు. ఇవి లేకపోతే మీరు ఈ సర్వేలో పాల్గొనలేరండి. ఓకేనా. మీ దగ్గర ఖచ్చితంగా ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, అంటే ఎందుకంటే ఓటీపీ వస్తుందండి. ఈమెయిల్ అనేది ఆప్షన్ అనమాట, ఆప్షనల్, అంటే కంపల్సరీ అయితే ఏం కాదు. ఇప్పుడు తీసేశారు, చాలామందికి ఈమెయిల్ ఉండడం లేదని చెప్పి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఇంకా వితౌట్ ఓటీపీ కూడా కంటిన్యూ చేయొచ్చు అనమాట. సో కాబట్టి మీరు ఏమి చదువుకుని ఉన్నారో అలాగే మీ యొక్క సర్టిఫికేట్కి సంబంధించిన ఫోటో కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంకా ఎప్పుడు పాస్ అయ్యారు, పర్సెంటేజ్ ఎంత, స్పెషలైజేషన్ ఏంటి, ఇంకా ఎక్కడ చదివారు, లొకేషన్ ఎక్కడ చదివారు, అంటే ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు, ఆ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది, మీకు ఎలాంటి భాషలు తెలుసు, ఇలాంటివన్నీ కూడా ఈ సర్వేలో అయితే వాళ్ళు అడగడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనకు క్లియర్గా చూపిస్తాను ఎలాంటి క్వశ్చన్లు అడుగుతారు ఏంటి అని చెప్పి. ఇంకా ఇప్పటికీ లైక్ చేయకపోతే మాత్రం వీడియోని వెంటనే లైక్ చేయండి. ఓకే, మాకు కూడా కొంచెం మోటివేషన్ దొరుకుతుందనమాట ఇలాంటి అప్డేట్స్ తీసుకురావడానికి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మనకు ఎంప్లాయీస్ వాళ్ళ యొక్క యాప్ ఉంటుందన్నమాట, జిఎస్డబ్ల్యూఎస్ ఎంప్లాయీస్ యాప్ అని చెప్పేసి. సో అక్కడ కొత్తగా మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మీకు యారో మార్క్ వేసి చూపిస్తున్నాను చూడండి. వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ, అంటే ఇంతకు ముందు చేశారు అది కాదనమాట, ఇప్పుడు న్యూ, కొత్తగా అయితే మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేపడుతున్నారు. అందుకోసం వాళ్ళ యాప్లో కూడా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ న్యూ అని చెప్పేసి మనకు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది ఇంటర్ఫేసు. సో మీకు ఎందుకంటే మీకు ముందుగానే ఒక ఐడియా ఉంటుంది,
వాళ్ళు మీకు చూపిస్తారో చూపియో తెలియదు కదా, మీకు ఒక ఐడియా ఉంటుంది ఎలా చేస్తారు సర్వే అని చెప్పి మీకు ముందుగానే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో కాబట్టి ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది, జాగ్రత్తగా వినండి. సో వన్స్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి ఇలా కనిపిస్తుందండి. ఇక్కడ సెర్చ్ బై క్లస్టరు, సెర్చ్ బై ఆధార్ నెంబరు. అంటే మీరు చెప్పాను కదా నేను, ఆధార్ నెంబర్చే వెరిఫికేషన్ అయి ఉండాలి, సచివాలయ సిబ్బందిచే మీరు ఆధార్ వెరిఫికేషన్ చేసుకొని ఉండాలి, లేదా మీ క్లస్టర్లలో మీరు అంటే ట్యాగ్ అయ్యి ఉండాలి అని చెప్పి. ఈ రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోండి. ఇప్పటికీ ఆలస్యం ఏమీ లేదు. మీరు ఎప్పుడైనా కావాలంటే వెళ్ళి మీరు క్లస్టర్లో యాడ్ అయ్యి ఉన్నారా, లేకపోతే ఆధార్ నెంబర్తో మీరు వెరిఫికేషన్ చేసుకొని ఉన్నారా అని చెప్పేసి క్లారిటీ తెచ్చుకోండి సచివాలయంకి వెళ్ళి. సో ఇక్కడ వాళ్ళు ఎలా చెక్ చేస్తారు అంటే ఈ విధంగా 2 ఆప్షన్స్ ఉంటాయి, సెర్చ్ బై క్లస్టర్, సెర్చ్ బై ఆధార్ అని చెప్పి. సెర్చ్ బై క్లస్టర్ అని చెప్పి ఇలా కొట్టగానే వాళ్ళ యాప్లో సో మనకు ఈ విధంగా అయితే వస్తుందండి. ఇక్కడ చూడండి, మనకు పెండింగ్ అని చెప్పేసి ఇక్కడ మీ నేమ్ వస్తుంది, హెచ్హెచ్ నేమ్ వస్తుంది, ఐడి వస్తుంది, అడ్రస్ వస్తుంది అనమాట, స్టేటస్ పెండింగ్ అని వస్తుంది. ఇది ఎందుకు వస్తుందంటే పెండింగ్ ఇప్పుడు సర్వే కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ చేస్తే సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ అని చెప్పి వస్తుందన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా వాళ్ళకు మీకు చూపిస్తుందండి. చూపించిన తర్వాత సో వాళ్ళు ఇక్కడ చూడండి, మనకి ఈ విధంగా మనకు వెరిఫికేషన్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎలా అంటే బయోమెట్రిక్ ద్వారా, ఐరిస్ ద్వారా, ఫేషియల్ ద్వారా, ఓటీపీ ద్వారా. అంటే మీరు ఈ 4 ఏదో ఒక దాని ద్వారా అయితే మీరు ఇక్కడ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఐ అగ్రీ టు గివ్ మై కన్సెంట్ టు యూస్ మై ఆధార్ ఇన్ఫర్మేషన్ ఫర్ ఆల్ గవర్నమెంట్ రిలేటెడ్ స్కీమ్స్ అండర్ గ్రామ వార్డు సచివాలయం గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు టిక్ మార్క్ చేసి మీకు బయోమెట్రిక్ ద్వారా అయినా, ఐరిస్ ద్వారా అయినా, లేకుంటే ఫేస్ రికగ్నిషన్ ద్వారా కానీ, ఓటీపీ ద్వారా కానీ వెరిఫికేషన్ చేస్తారండి. ఓకేనా. సో తర్వాత మీ ఫుల్ నేమ్ కనిపిస్తుంది, డేట్ ఆఫ్ బర్త్ కనిపిస్తుంది, జెండర్ కనిపిస్తుంది, స్టేట్ కనిపిస్తుంది, డిస్ట్రిక్ట్ కనిపిస్తుంది, మీ మొబైల్ నెంబర్ కనిపిస్తుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఒకవేళ మార్చుకోవాలనుకుంటే మార్చి ఇక్కడ వెరిఫైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఈమెయిల్ అడ్రస్ ఇది ఆప్షనల్ అండి, వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా మనకు కనిపిస్తుందండి. ఆ తర్వాత మనకి ఇక్కడ లాంగ్వేజెస్ గురించి అడుగుతుందన్నమాట. ఇక్కడ చూడొచ్చు మీరు లాంగ్వేజెస్. సో లాంగ్వేజెస్ నోన్, మీకు తెలిసిన భాషలు ఉన్నాయని అడుగుతారు, మీరు ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో మీరు ఖచ్చితంగా మెన్షన్ చేయాలి అండి. నేను చెప్పాను కదా, మినిమం 10th, ఇంటర్, డిగ్రీ, సో పోస్ట్ గ్రాడ్యుయేట్, ఐటీఐ, డిప్లొమో, పీజీ ఇలా ఈ అర్హతలు ఉన్న వాళ్ళు దీంట్లో పాల్గొనొచ్చు. ఎటువంటి అర్హత లేని వాళ్ళకు ఇక్కడ ఈ సర్వే ఉపయోగపడదు అని చెప్పేసి ముందే చెప్పాను నేను. ఇక్కడ మీ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు ఎంటర్ చేస్తారు. తర్వాత మీరు డిగ్రీ అని సెలెక్ట్ చేసుకుంటే ఏ స్పెషలైజేషన్లో మీరు డిగ్రీ చేశారు అంటే చాలా ఉంటాయి కదా, కొంతమంది మెడికల్ బ్యాక్గ్రౌండ్స్లో, కొంతమంది కామర్సు, ఇంకొంతమంది సైన్సు, ఈ విధంగా ఐటీ బ్యాక్గ్రౌండ్స్ అని చెప్పి అలా మీరు స్పెషలైజేషన్ ఏం చదివారో అక్కడ క్లియర్గా మెన్షన్ చేయాలి. ఇది స్టార్ గుర్తు ఇచ్చారండి కంపల్సరీ అనమాట. ఆ తర్వాత సిజిపిఏ, మీ పర్సంటేజ్ ఎంత అని చెప్పి, మీరు ఎప్పుడు పాస్ అయ్యారో కూడా ఇక్కడ ఖచ్చితంగా మెన్షన్ చేయాలండి. ఆ తర్వాత మీ సర్టిఫికేట్, నేను చెప్పాను కదా ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుందని చెప్పి, మీ ఫోటోని ఇక్కడ వాళ్ళు తీసుకుంటారు అనమాట. మీరు అందుకే మీ యొక్క సర్టిఫికేట్లు మీరు తెచ్చి పెట్టుకోవాలి ఎక్కడైనా ఇచ్చి ఉంటే మాత్రము. సో మీ ఒరిజినల్స్ అయితే అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత లొకేషన్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండి. సో మీరు ఎక్కడ చదివారు, ఏపీలో చదివారా, ఒకవేళ ఏపీలో చదివితే ఎక్కడ చదివారు అనేది క్లియర్గా డిస్ట్రిక్ట్ అంతా మెన్షన్ చేయాలి. మీ ఏ ఇన్స్టిట్యూట్లో చదివారు, సో ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్తో సహా క్లియర్గా అయితే మనం అక్కడ వాళ్ళు అడుగుతారు, మనం చెప్పాలన్నమాట. తర్వాత అదర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆప్షనల్ అండి. అంటే మీకు ఇంకా అదనంగా ఏమైనా చదివి ఉంటే అక్కడ మీరు ఇవ్వచ్చు, లేదంటే ఇది వదిలేయచ్చు అనమాట. సర్టిఫికేట్స్ అప్టైనడ్, సో ఇక్కడ మీరు ఇక్కడ సర్టిఫికేట్స్ని సో మనమైతే యాడ్ చేయవలసి ఉంటుంది. వాళ్ళు యాడ్ చేసుకుంటారు. మీరు ఖచ్చితంగా ఒరిజినల్ ఇస్తే వాళ్ళు ఫోటో ద్వారా స్కాన్ చేసి పెట్టుకుంటారు అనమాట. ఇక చివరగా మనకు సబ్మిట్ అండి. ఈ విధంగా మనకు సర్వే అయితే కంప్లీట్ చేస్తారండి. మీకు అందుకే చెప్పాను వాళ్ళు వస్తే ఎలా ఉంటుంది ప్రొసీజర్ అని చెప్పి. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మళ్ళీ చెప్తున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ క్లస్టర్లలో ట్యాగ్ అయ్యి ఉన్నారా లేదా చెక్ చేసుకోండి సచివాలయం సంబంధించి. లేకపోతే మీకు ఒకవేళ దీని గురించి ఐడియా లేకపోతే సచివాలయంకి వెళ్ళి నేను ఏ క్లస్టర్లో ట్యాగ్ అయినానో కనుక్కోండి, లేదంటే ఆధార్చే వెరిఫికేషన్ చేసుకున్నా ఉండండి. ఈ 2 కంపల్సరీ అనమాట. ఈ 2 లేకపోతే సర్వే అనేది మీకు ఉపయోగపడదు, మిమ్మల్ని సర్వే చెయ్యరు. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకు ఉంటుంది వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే న్యూ అని చెప్పేసి మనకు కొత్తగా అప్డేట్ రావడం జరిగింది. ఇలాంటి ఏ అప్డేట్స్ వచ్చినా సరే నేనైతే మీకోసం వెంటనే వీడియో చేస్తానండి. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. మన వెబ్సైట్లో చాలా క్లియర్గా ఉంది, చదవండి అక్కడికి వెళ్ళి. సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ సింబల్ ఆన్లో పెట్టుకోండి. మరొక మంచి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. ఉంటాను. హ్యావ్ ఏ నైస్ డే.